ఆపరేషన్ పోలో లేదా పోలీస్ యాక్షన్ సెప్టెంబర్ 13 ఇవాటికి 77 సంవత్సరాలు పూర్తయినది. హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీన ప్రక్రియకు ఇవాళ మిలిటరీ ఆపరేషన్ పోలో స్టార్ట్ అయింది. ఈ యొక్క ఆపరేషన్ పోలో 5 రోజులు నడిచింది. ఈ 5 రోజుల కాలంలో ఎంతమంది ఎటు పక్షాన ఎంతమంది చనిపోయారు అని చెప్పాలంటే, హైదరాబాద్ సంస్థానములో ఉన్నటువంటి మిలిటరీ 490 మంది, మరియు ఇంజూర్డ్ 122 మంది. అట్లాగే నైజాం సర్కార్ తరఫున పోరాడినటువంటి వాళ్ళ సంఖ్య 2727. క్యాప్చర్డ్ పట్టుకున్నటువంటి వాళ్ళు 3364, అనగా భారత ప్రభుత్వము రజాకార్లను పట్టుకున్నటువంటి సంఖ్య ఇది. అట్లాగే క్యాజువల్ సివిలియన్ డెత్స్ పండిత్ సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా 27,000 నుండి 40,000 వరకు ఈ యొక్క భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో 2013-14 పీరియడ్లో ఇది తెలియజేసింది. కానీ అనఫీషియల్గా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంచనా వేసినటువంటి సంఖ్య అయితే 2 లక్షలు మరియు 2 లక్షలకు పైగానే ఉంటుంది. ఈ ఆపరేషన్ పోలో నిర్వహించినటువంటి ఈ యొక్క మిలిటరీ యాక్షన్ అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ పవర్లో ఉన్నారు. ఆయన భారతదేశంలో విలీనము చేయకుండా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలని కోరడం జరిగింది. ఇండియన్ మిలిటరీ తరఫున నాయకత్వం వహించినటువంటి మేజర్ జనరల్ జయంత్ చౌదరి ఉన్నారు అప్పుడు. తర్వాత సెప్టెంబర్ 17 వరకు ఈ యొక్క ఆపరేషన్ పోలో కొనసాగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 18 నాడు నిజాం సైన్యాలు భారతదేశానికి కంప్లీట్గా సరెండర్ కావడం జరిగింది. అంటే ఇది చరిత్రలో చెప్పుకోదగినటువంటి సందర్భము కూడా, అంశము కూడా.